శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఎందుకు ఆ గుడినే స్పెసిఫిక్గా టార్గెట్ చేశారు అనేది ఒకటైతే, ఇప్పుడు ఆ గుడి కట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పేసి రకరకాల సంఘాలు వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా ప్రీవియస్ ఏమయ్యారు? ఈ టైంలోనే ఇంత యాక్టివ్గా అవడానికి కారణం ఏంటి అనే క్వశ్చన్లు వస్తున్నాయి. నెంబర్ 1, ఏపీలో దగ్గర 200 గుళ్ళు కోల్చడం జరిగింది. ఆ టైంలో ఇంత యాక్టివిటీ జరిగినట్టయితే ఆ 200 గుళ్ళు ఆగిపోయాయి కదా కోల్చడం అనేది. ఒక గుడితోనే సర్దుకునేవాళ్ళు కదా. ఆపదామపార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై పెద్దమ్మ తల్లి. నిన్న వెళ్ళాం కదా, నాకైతే ఆశ్చర్యం అనిపించలేదు, కొండకచో ఫన్నీగా కూడా అనిపించిన విషయం ఏంటంటే, ఏమిటో బోనాలు పట్టుకెళ్తుంటే ఆ పోలీసులు ఆ తాళ్ళు పట్టుకురావడాలు, వ్యాన్ ఎక్కిచ్చేయడాలు, దే క్రియేట్ ఎ బిగ్ సీన్. ఇవంతా నేను అక్కడికి వచ్చిన మీడియాతో చెప్పాను. అసలు నో నీడ్ ఇది, ఈ వ్యవహారం ఇంత అవ్వాల్సిన పని లేదు, ఇంత చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు ఇప్పుడు కొండా సూర్య గారు ఎత్తారా బోనాలు? రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి తెలంగాణ. మరి ఒక స్త్రీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్త్రీల పండగ ముఖ్యంగా బోనాలు ఎత్తేదేవుడు కదా. బోనాలు తీసుకొస్తుంటే అసలు గుడి బద్దలు కొట్టడం ఒక తప్పు, అమ్మవారి విగ్రహం దాచేయడం ఒక తప్పు, ఎంఆర్ఓ దగ్గరుండి గొడిగేసుకుని ఇలాంటి పనులు చేయడం ఇంకా తప్పు. దాని వెనక ఇంకొకటి నేను విన్నది, మరి ఐ డోంట్ నో, మీరు క్లారిఫై చేయాలి. 2 కోట్లు ఇస్తాం, మీరు డ్రాప్ అయిపోండి, ఇలాంటివేవో స్థానికులు ఓకే. ఇవి 4 పాయింట్లు. అంటే నేను దీన్ని ఎలా చూస్తారు అని ఎవరో అడిగితే చెప్పిన మాట ఏమిటంటే, అదే ఇప్పుడు నువ్వు క్వశ్చన్ కూడా అది ఉంది అందులో. అసలు ఈ స్థలాక్రమణ గవర్నమెంట్ ఎందుకు చేయాలనుకుంటుంది? నిన్న మేము ఆడ కూర్చుంటే బయటకు అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక ఇంటి మెట్ల దగ్గర కూర్చుంటే అక్కడ ఈ షీట్ల మీద రాసి ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఎప్పటి నుంచి గవర్నమెంట్ ల్యాండ్? వారం నుంచేనా? వారం నుంచే గవర్నమెంట్ ల్యాండా? అంతకుముందు కాదా? గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఓన్లీ పెద్దమ్మ గుడేనా? అన్ని మసీదులకి ఆథరైజ్డా? ఈ తెలంగాణలో ఎన్ని మసీదులు, ఎన్ని చర్చిలు ఉన్నాయి? అవన్నీ అధికారికమేనా? వాళ్ళందరూ ఆథరైజ్డ్ ప్లేసెస్లోనే కట్టారా? మీరు ఆ మధ్య చూసి ఉండాలి ఒక వీడియో, అది చిన్న సమాధి మజార్ అంటారు కదా, అది పైకి ఆ గుడ్డ తీసేస్తే ఏముంది తెలుసా? రాళ్ళు, కొన్ని చోట్ల గడ్డి. అంటే ఆక్రమించడమే లక్ష్యంగా, అది ఓకే. ఇప్పుడు దీన్ని దేంతో పోల్చానంటే, హెచ్సియు గట్టిగా 3-4 నెలలు అయిందా, అదే యూనివర్సిటీలో 400 ఎకరాలు ఇంచుమించుగా ఆ చెట్లు అవి కొట్టి, విద్యార్థులు కోర్టుకు వెళ్ళి, కోర్టు మళ్ళీ గడ్డి పెట్టి మళ్ళీ ఆ అడవిని అంతా డెవలప్ చేయమని చెప్పింది కదా. సో అక్కడ ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ స్థలం అది లక్ష్మీనరసింహ స్వామిది అని నేను విన్నాను. నిన్న అక్కడికి వెళ్తే ఆ స్థలంలో చెప్పారు ఎవరో, అంటే చాలా ఎక్కువ స్థలం, 12 ఎకరాలేమో అమ్మవారిదని. ఓకే. లేదు, మొత్తం నరసింహస్వామి అది పైన ఉన్నారు కదా, బంజారా నరసింహస్వామి, ఆ స్వామికి ఇచ్చిన స్థలం ఆయనదే ఇది అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ కాకపోతే దాన్ని కొట్టింది ఎవరు? ఇప్పుడు ఎవరో ఇదివరకు ముత్యాలమ్మండి, వాడు మతి స్థిమితం లేని మతం వాడు కొట్టాడు, తన్నాడు, మొదలు కొట్టాడు, ఓకే. సో ఆ మతి స్థిమితం లేని మతం కాబట్టి అది అలాగే ఉంటుంది, గత 1000 ఏళ్ళుగా అట్లే నడుస్తుంది, అది వేరే కథ. ఇప్పుడు ఈ పెద్దమ్మ విగ్రహం ఎవరు దాచారు? గుడి ఎవరు కూలగొట్టారు? హిందువులను ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎందుకు బాధ పెడుతున్నారు? దీనికి ఏమైనా సమాధానం ఉందా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి? పోనీ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఎవరైనా మంత్రి ఇచ్చారా?
సరే ఇప్పుడు రియాక్షన్ అయ్యారు, అవ్వకపోతే సచిన వాళ్ళతో లెక్క, బొందుగాలు లెక్క. రియాక్ట్ అయ్యారు, అది మంచిది, ఇంకా రియాక్ట్ అవ్వాలి. నేను ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ అదే ఇప్పుడు ఇందాక ఏపీలో జరిగింది దాని గురించి మాట్లాడాను అక్కడ నిన్న. ఎవరో ఒక అబ్బాయి ముస్లిము వరంగల్ నుంచి అక్కడి నుంచో ఫోన్ చేసి, ఏంది స్వామి ఆంధ్రాలో హిందువులకి సోయి లేదా? ఎవరైనా మా మసీదు గోడ ముడితే మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తాం అన్నాడు. సో వాళ్ళ డెడికేషను, వాళ్ళ కమిట్మెంట్ అది వేరే. ఆంధ్రాలో ఇప్పుడు మీకు ఒక చిన్న మెసేజ్ చూపించా, చూశారు కదా. అతను స్పష్టంగా చెప్తున్నాడు, ఒక వ్యభిచారి తను వ్యభిచారం చెప్పినట్లుగా, అవును నాకు పార్టీ ముఖ్యం, కులం ముఖ్యం అని చెప్తున్నాడు వాడు. పైన ఫోటో ఏమో శివుడిదో శంకరుడిదో పెట్టుకుని వాడు పార్టీ కుక్క అవును అని చెప్తున్నాడు వాడు, కులం కుక్క అని చెప్తున్నాడు వాడు. అలాంటి హిందువులు ఎక్కువ వాడు గుంటూరు వాడు, ఇప్పుడు మీకు ఎందా చూపించాను మెసేజ్. సో అలాంటి పార్టీ కుక్కల కులం కుక్కలు ఎక్కువ ఏపీలో ఉన్నారు. అంటే చాలా ఉదాహరణలు మాట్లాడచ్చు. దేశము ధర్మం కంటే పార్టీలు కులం ఎక్కువ కాదని చెప్పగలిగితే ఫోన్ చేయి అన్న. అతను వాయిస్ దానికి టైప్ చేసి రియాక్ట్ అయ్యి నన్ను తిట్టాడు, అంతవరకే. వాడు హిందువే కానీ వాడు బొందుగాడు. సో అలాంటి బొందుగాలు తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల అక్కడ అన్ని గుళ్ళు ధ్వంసమైనవి. అంటే ప్రయారిటీ ఏంటి? కులమా, పార్టీయా, దేశమా, ధర్మమా? అంటే ఎదర రెండే వస్తాయి, వెనక రెండు వెనకబడిపోతాయి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎక్కడ పుట్టాడు? మోగళ్ళు, భీమవరం దగ్గర. ఎవరు పట్టించారంటారు? సో అంటే ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించి వితౌట్ ఇంటిమేషనే కదా అసలు ఎందుకు చేయాలి? కాదండి, ప్రభుత్వ స్థలం అంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది గుడి? ప్రభుత్వ స్థలం అంటే ఓన్లీ ఇది ఒకటేనా? ఇది ఒకటేనా ప్రభుత్వ స్థలం? ప్రభుత్వంలో కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. వీళ్ళకి చేవలేదా? పాత బస్తీలో ఎన్ని దేవాలయాలు పెంట కుప్పల్లా మారిపోయినాయి, బాగు చేయగలరా? సో పాత బస్తీలో చాలా గుళ్ళు, వాటికి స్థలాలు ఉన్నాయి. అది మొన్న మాధవీలత గారు వెళ్ళింది, 4 ఎకరాలు దేవుడిది స్థలం, దాని మీద వాళ్ళు ఇల్లులు కట్టారు. అలాంటివి ఏం రియాక్ట్ అవుతా గవర్నమెంట్? కేవలం దేవాలయాల భూములేనా? మీకు సీతారాంబాగ్ తెలుసు కదా, పెద్ద గుడి ఉంది తెలుసా? ఆ గుడికి దాదాపు 1200 ఎకరాలు ఉంది. తెలుసా? ఇక్కడ 3 బాగులు ఉన్నాయి తెలుసా మీకు? తెలంగాణలో, హైదరాబాద్లో. ఓకే. కిషన్ బాగ్, సీతారాంబాగ్, ఇంకా ఇంకోటి ఏదో 3 ఒక రాజుగారు కట్టించినటువంటిది. పెద్ద స్థలంలో పెద్ద గుళ్ళు అండి. కానీ చిత్రం ఏంటంటే ఆ గుడి చుట్టూ ఒక్క హిందూ ఉండడు. ఈ గుడికి 1200 ఎకరాలు ఉంది కదా. నేను ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఎప్పుడు ఆ సీతారాంబాగ్ గుడికి వెళ్తే 1200 ఎకరాలు ఉండేది తెలంగాణ రాకముందు, ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళకి వక్స్ భూముల్లాగా హిందువులకు భూములకు సంబంధించింది లేదు, అంత ల్యాండ్ లేదు, కానీ హిందూ దేశం. విషయం ఏంటంటే నేను అంటే పోలిక మరి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు ఆ టాపిక్ ఎత్తేందుకు నాన్న, మీరు ఎలా చూస్తారు అన్నాడు ఎవరో రిపోర్టర్. అంటే సిమిలర్ క్వశ్చన్. నువ్వు ఎవరింటికో వెళ్ళావు, కుక్క మీదకి వచ్చింది, నువ్వు ఆ ఓనర్ పిలిచావు, సార్ ప్లీజ్ సార్ అని. యాక్చువల్ ఆ కుక్కను వదిలిందే ఓనరు. అలా దేవాలయాల భూములు ఆక్రమించేవాడెవడు? ఇంట్లో వాడు. వాడి పేరేముంటుంది? హిందువుల పేరే ఉంటుంది. గుళ్ళో డబ్బులు ఎవరైతే వెళ్తున్నారు? సో కాల్డ్ హిందువులు అంతే. నిన్న అడిగారు, అంటే ఇక్కడ ప్రభుత్వంలో హిందువులు లేరంటారా అన్నారు. ఇలా బొందుగాలు. దేవాలయ స్థలం ఆక్రమించాలనుకున్నాడు హిందూ ఎలా అవుతాడు? దేవాలయం సొమ్ములు తినాలనుకునేవాడు హిందూ ఎలా అవుతాడు?